సాబ్ నుంచి అయితే ఒక అప్‌డేట్ అంటాం కంటే చాలా అప్‌డేట్స్ అయితే వచ్చినాయి. ఏంటేంటి అంటే 'రాజా సాబ్‌లో' అయితే సాంగ్స్ అయితే అంటే 3 సాంగ్స్ అయితే ఉంటాయంట. సాంగ్స్ అయితే కరెక్ట్‌గా అయితే మొత్తం అయితే ఫుల్‌ఫిల్‌గా పూర్తిగా అయితే కంప్లీట్ అయిపోయినాయి. నేను ఇంతకు ముందు వీడియోస్‌లో చెప్పాను. అది చాలా క క చాలా కొంత కా కొన్ని రోజుల క్రితం అయితే చెప్పాను. కానీ అదేం పెద్ద రీచ్ అవ్వలేదు కాబట్టి మీకు తెలియకపోవచ్చు. ఇది మాత్రం ఖచ్చితంగా అయితే 3 సాంగ్స్ అయితే నేను చెప్పిన 3 సాంగ్స్ అయితే ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా 3 సాంగ్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి అంటే ఈ నెల 16, 22 మధ్య అంటే ఒక సాంగ్ అయితే రిలీజ్ అయిద్ది. మిగతా 2 సాంగ్స్ 10 రోజులు గ్యాప్ తీసి అంటే 10 రోజులకు ఒక సాంగ్. అంటే 22 తర్వాత నుంచి 10 రోజులకు ఒక సాంగ్. తర్వాత 10 రోజులకు ఇంకొక సాంగ్ లెక్కనైతే రిలీజ్ చేయబోతున్నారు. ఆ సాంగ్స్ మంచి అంటే డాష్, ర్యాంప్ వేరే రేంజ్ ఇంకా మాటలు లేవు. ఆ రేంజ్‌లో అయితే ఉండబోతున్నాయి. ఇంకా ఆ రేంజ్‌లో ఉండబోతున్నాయని చెప్పడానికి మెయిన్ రీజన్ ఏందంటే అది హర్రర్ కామెడీ మూవీ కాబట్టి ఖచ్చితంగా సింపేసే రేంజ్‌లో సినిగిపోద్ది. ఆ రేంజ్‌లో అయితే ఉంటాయి. ఇంకా గ్రాండ్ ఈవెంట్ అయితే మీరు ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేరు. గ్రాండ్ ఈవెంట్ అంటే ఈ 'రాజా సాబ్' ఈవెంట్ అంటే మూవీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ ప్లాన్ చేస్తున్నారంటే యూఎస్ఏలో అయితే ప్లాన్ చేస్తున్నారు. క్రిస్మస్‌కి అది కూడా క్రిస్మస్‌కి. ఎందుకంటే వాళ్ళకి మనకి ఇప్పుడు సంక్రాంతి ఎలాగో అక్కడ క్రిస్మస్ వాళ్ళకి అలాగ కాబట్టి అక్కడైతే ప్లాన్ చేస్తున్నారు. యూఎస్ఏలో అయితే. నేను మొన్న ఒక అప్డేట్ కూడా వచ్చింది. ఏందంటే ఇప్పుడు 'అవెంజర్స్' మూవీలో కొంతమంది ఉన్నారు కదా! వాళ్ళతో పాటు 'ప్రభాస్' కూడా అయితే అమెరికాలో అయితే కనపడ్డాడు. అదైతే మైండ్ పోయింది నాకైతే. అది మాత్రం అసల ఇండియాకి కాదు ముఖ్యంగా చెప్పుకోవాలంటే మన తెలుగు పరిశ్రమకి ఒక పెద్ద మెట్టు అంటే ఒక పెద్ద లెజెండ్ అనుకోవచ్చు. లెజెండ్ విన్నింగ్ అనుకోవచ్చు. తెలుగు ఇండస్ట్రీకి. ఇంతకుముందు తెలుగు ఇండస్ట్రీ అంటే ఎవరికీ తెలీదు. తమిళ్ ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ అంటే ఒకటే అనుకున్నాడు. కానీ ఇప్పుడు బాలీవుడ్ కంటే హైప్‌లో అయితే ఉంది ఈ తెలుగు ఇండస్ట్రీ. మనం గర్వంగా అయితే చెప్పుకోవచ్చు. ఇంకొకటేందంటే ట్రైలర్ రిలీజ్ చేసేది న్యూ ఇయర్ అంటే వచ్చే సంవత్సరం న్యూ ఇయర్ అంటే జనవరి 1కి అంటే న్యూ ఇయర్‌కైతే ట్రైలర్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ మీద ఎంత హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉండటానికి మెయిన్ రీజన్ ఏందంటే ఒకటి 'ప్రభాస్' అంటే, ఇంకొకటి మూవీ స్టోరీ లైన్, మూవీ కంటెంట్. ఆ కంటెంట్‌ని మించి గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ అంటే డాష్ చింపేస్తారని చెప్పుకోవచ్చు. ఆ రేంజ్‌లో అయితే ఉన్నాయి. ఇంకా కాబట్టి అసలు తగ్గేదేలే అన్నట్టు చేస్తున్నారు. కానీ మొన్న ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఏందంటే ఇది మూవీ లేట్ చేస్తున్నట్టు అప్డేట్ వచ్చింది. కానీ దాని మీద ఇంకా ఈళ్ళేమి అంటే అప్డేట్ ఇంకా లేట్ చేయట్లేదని అప్డేట్ అయితే ఇంకా ఇయ్యట్లేదు. కాబట్టి కొంచెం ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఖచ్చితంగా మాత్రం మూవీనైతే లేట్ చేయొద్దు. ఇదైతే 'ప్రభాస్‌కి' బిగ్గెస్ట్ హిట్‌గా అయితే రిలీజ్ ఉండిద్దని ఉండిద్ది. ఉండిద్దని చెప్పడం కాదు ఉండిద్ది. ఖచ్చితంగా అయితే ఉండిద్ది. ఎందుకంటే ఇది పాన్ ఇండియా లెవెల్‌లో ఉండబోతుంది కాబట్టి దీనికంటూ ఒక టర్నింగ్ పాయింట్ లాగా అయిద్ది 'ప్రభాస్‌కైతే అయిద్ది.' 'ప్రభాస్' ఫ్యాన్స్ ఖచ్చితంగా మాత్రం దీన్నైతే వేరే హైప్‌కైతే తీసుకెళ్తారనుకుంటున్నాను. ఇంకా వీడియో నచ్చింటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లైక్ బటన్ కూడా ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి.